నమస్కారం లలిత గారు. నమస్కారం అండి. నమ్మకం, మూఢనమ్మకం. మూఢనమ్మకం అనేది సనాతన ధర్మం నుంచి వచ్చిందా? లేకుంటే మనుషులు క్రియేట్ చేసిందా దీన్ని? దేన్ని నమ్మొచ్చు? ఎగ్జాక్ట్లీ అండి. ఈ మూఢనమ్మకాల మీద నేను చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాను. నిజానికి నమ్మకం అంటే ఏమిటి? మూఢనమ్మకం అంటే ఏమిటి? అంటే చాలామంది చెప్తుంటారు సనాతన ధర్మం అంటేనే మూఢనమ్మకాల నిలయం అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ మూఢనమ్మకాన్ని దానికి లింక్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అడగడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మూఢనమ్మకం అంటే ఫస్ట్ ఒకటండి గుడ్డి నమ్మకము అనేది అర్థం. అంటే గుడ్డి నమ్మకం ఎప్పుడు అంటాం దాన్ని? ఆ పని చేయటం వల్ల ఎందుకు చేస్తున్నాము, ఏం ఆశించి చేస్తున్నాము అనేది తెలుసుకోకుండా చేయటం వల్ల దాన్ని మూఢనమ్మకం అంటారు. దానివల్ల ఇంకెవరికన్నా నష్టం కలుగుతుంటే, లేదు తనకన్నా వ్యక్తిగతంగా ఏదన్నా నష్టం కలుగుతుంటే అప్పుడు దాన్ని మూఢనమ్మకం అనాలి. ఉదాహరణకి దెయ్యాల టాపిక్కే ఉంది. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్తూనే ఉంటాను. దెయ్యం అనేది ఒక అతిపెద్ద మూఢనమ్మకము. ఎందుకంటే ఈ దెయ్యం అనేది ఈ మత గ్రంథాల్లోనే కాదు, హిందూ మత గ్రంథాల్లో ఎక్కడా లేదు. హిందూ మత గ్రంథాల్లోనే కాదు, ప్రపంచంలోనే అసలు దెయ్యం అనేది లేదు. కానీ ఆ దెయ్యం ఉందని చాలామంది నమ్ముతూ దర్గాల దగ్గరికి, చర్చిల్లోకి వెళ్ళి మాకు దెయ్యం పట్టింది, మా బిడ్డకి దెయ్యం పట్టింది, పోగొట్టండి అని అడుగుతుంటారు. అట్లాంటి మూఢనమ్మకాలు ఖచ్చితంగా పోవాలి. ఇక సనాతన ధర్మంలో చెప్పే నమ్మకాల గురించి చాలామంది మూఢనమ్మకాలు అని మాట్లాడుతూ ఉంటారు. అన్నిటిని మూఢనమ్మకాలు అంటానికి లేదండి. ప్రతి దాని వెనకాల ఒక కారణం ఉంది. ఆ కారణం తెలియకపోవటం వల్ల చాలామంది దాన్ని మూఢనమ్మకం అనుకుంటున్నారు. సనాతన ధర్మంలో చెప్పిన ఆచారాల్లో ప్రతి దాని వెనకాల కూడా మానసిక, ఆధ్యాత్మిక, సాంకేతిక, భౌతిక, సామాజిక ఈ 5 కారణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 5 కారణాల్లో ఏవో ఒక 3 కంపల్సరీగా మ్యాచ్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు అయితే 5 మ్యాచ్ అవుతూ ఉంటాయి. అలా ఏదైతే మ్యాచ్ అవ్వకుండా ఉంటుందో అలాంటిదాన్ని ఖచ్చితంగా మూఢనమ్మకం అనాలి. మరి అలాంటిదాన్ని నమ్మకం అని ఎట్లా విభజిస్తాం మనం? ఎట్లా విభజించాలి? అంటే ఈ కారణాలు ఎక్కడైతే మ్యాచ్ అవ్వట్లేదో అది ఖచ్చితంగా మూఢనమ్మకమే. అలాంటి ఇప్పటిదాకా నాకు సనాతన ధర్మంలో ఏం కనపడలేదు. అంటే గ్రంథాల్లో రాసున్న వాటిలో కానీ, ఆచారాల్లో చెప్పే వాటిలో కానీ నాకెక్కడ కనపడలేదు. సరే, ఇప్పుడు మీరు కనపడలేదు కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణులు వేద పండితులు అంటారు. అవునండి. ఇటు శివాల దగ్గర పూజ చేస్తే అఘోరాలు అంటారు. వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? అసలు తేడా ఏంటి? భక్తి విధానాల్లో తేడా అండి, అంతే. ఇప్పుడు వీళ్ళు కొలిసేది కూడా దేవుణ్ణి, వాళ్ళు కొలిసేది కూడా దేవుణ్ణి. వీళ్ళు చేసేది గుళ్ళో, వాళ్ళు చేసేది శివాల దగ్గర. అంతే. వాళ్ళు శివాల దగ్గర ఎందుకు ఇవ్వాలి, వీళ్ళు గుళ్ళో ఎందుకు ఇవ్వాలి? దేవుడు నిరాకరుడు, ఎక్కడైనా పూజ చేసుకో, ఇక్కడ కూర్చున్న దగ్గర కూడా పూజ చేసుకో. అదే జరుగుతుంది మరి అక్కడ కూడా. దేవుడు ఉన్నాడు విగ్రహంలో అని నమ్మేవాళ్ళు గుళ్ళో కూర్చొని సాత్వికంగా పూజలు చేస్తున్నారు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, శవంలో కూడా ఉన్నాడు అని నమ్మే అఘోరాలు ఆ విధమైన పూజా విధానం అవలంబిస్తున్నారు. వాళ్ళు ఎవరినన్నా చంపి ఆ శవాలతో పూజలు చేస్తే తప్పు. చనిపోయిన శవాల్ని వాళ్ళు పూజిస్తున్నారు. అంతే. ఇందులో పెద్ద మూఢనమ్మకం ఉందండి. భగవంతుడిని అంతటా చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ప్రత్యేకంగా భగవంతుడు వాళ్ళకి ప్రత్యేకమవుతాడు. ఏం లేదండి, ఏం లేదు. అటువంటి భగవంతుడు అన్ని రకాల భగవంతుడు లేరు. ఉన్నది ఒకటే భగవంతుడు. ఆ భగవంతుడికి రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు. ఆ పేర్లతో పాటు రకరకాల విధానాలను అవలంబిస్తున్నారు. ఈ విధానాలు కూడా ఎందుకు వచ్చాయి అంటే, దక్షిణ భారతదేశంలో కొన్ని రకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి, కొన్ని రకాల భాషలు ఉంటాయి, కొన్ని రకాల వ్యవహారాలు ఉంటాయి. దానికి తగ్గట్టు ఇక్కడ ఆచారాలను పెట్టారు. ఇక్కడ గుళ్ళో పూజారి గారు చొక్కా ధరించకూడదు, కేవలం పంచగట్టతో మాత్రమే ఉండాలి. గర్భాలయంలోకి వెళ్ళేటప్పుడు షర్ట్ తీసేసి ఉండాలి. అదే మీకు నార్త్ ఇండియాలోకి వెళ్తే షర్ట్ వేసుకుని ఉండాలి. అవును. ఎందుకు షర్ట్ వేసుకుని ఉండాలంటే అక్కడ విపరీతమైన చలి ఉంటుంది. అక్కడ షర్ట్ లేకుండా పూజలు చేయాలంటే అక్కడ ఇబ్బంది కలుగుతుంది. అలా ఆచారాలు వచ్చాయి. ఆచారాలు అనేది దేశ కాలమాన పరిస్థితులను బట్టి వచ్చాయి. అంటే కాలము, అక్కడ భౌగోళిక పరిస్థితులను బట్టి వచ్చాయి. అలాగే రకరకాల విధానాలు కూడా అంతే. నాగసాధువు చెట్టు కొనమండల్లో, అంటే మనిషి కాదు, అసలు పిట్ట కూడా అక్కడ నిలబడలేదు, కానీ అక్కడ కూర్చొని తపస్సు చేయడం వాళ్ళు తీయడం జరిగింది. కానీ ఇది ఉంటుందా, లేకుంటే వాళ్ళు దేనికోసం చేస్తారో, వాళ్ళు ఏమైనా ప్రత్యక్షం అవుతుందా, వాళ్ళ వల్ల దేశానికి ఉపయోగం ఉందా? ఒకటండి, దేశానికి ఉపయోగం ఉంటుందా అంటే, మనకి దేశాన్ని చూస్తూ ఉంటాము. ఇక్కడ సైనికులు కాపలా కాస్తూ ఉంటారు, లోపల పోలీసులు కాపలా కాస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు. ఇంతమంది పనిచేస్తూ ఉంటే వీళ్ళందరి వల్ల దేశం కాపాడబడుతుందని మనం అనుకుంటాం. నిజానికి వాళ్ళందరి వల్ల దేశానికి రక్షణ కలుగుతుంది. వాళ్ళ త్యాగాల్ని 1% కాదు కదా, 0.001% కూడా తక్కువ చేసే ఆలోచన లేదు. కానీ వీళ్ళ త్యాగాలతో పాటు కనిపించకుండా ఈ దేశపు సంక్షేమం కోసం, ఈ దేశపు ఉన్నతి కోసం ఎంతోమంది సాధువులు హిమాలయాల లాంటి ప్రాంతంలో ఇప్పటికీ పనిచేస్తున్నారు. వాళ్ళు ఈ దేశం కోసం కాదు, ప్రపంచ శాంతి కోసం, ప్రపంచం యొక్క మంచితనం, గొప్పతనంగా ఉండే ఆలోచన కోసం వాళ్ళు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు ఎన్నో సుఖాలను త్యాగం చేస్తూ ఉంటారు. ఈ త్యాగం చేసే క్రమంలోనే వాళ్ళు అనేక సిద్ధులను కూడా సాధించి ఉంటారు. సనాతన ధర్మంలో అనేక సిద్ధులు చెప్తారు. అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశత్వ సిద్ధులు అని చెప్పేసి అష్టసిద్ధులు చెప్తూ ఉంటారు. ఈ సిద్ధులను సాధించిన చాలామంది సిద్ధయోగులు ఉన్నారు.
అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి మనుషులతో సంబంధం లేదు, డబ్బులు కోరుకోరు, లేకపోతే ఇప్పుడు చూస్తున్న దొంగ బాబాల్లాగానో, దొంగ పాస్టర్లాగానో, లేకపోతే దొంగ మత పెద్దల్లాగానో, ఈ దెయ్యాలు వదిలిచ్చే ముల్లాల్లాగానో వాళ్ళు అట్లాంటివి ఏమీ ఆశించరు. వాళ్ళు దేంతో సంబంధం లేకుండా మంచి కోసం దేశానికి శుభం కలిగించడం కోసం వాళ్ళు ఏమేం చేయగలరో అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఆ సిద్ధులు సాధిస్తూనే. అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. దీన్ని మనం మూఢనమ్మకం అనుకోలేమండి. ఈ రోజున ఒక వ్యక్తి చెప్తా ఉంటాడు, గాలిలోంచి విభూతి తెప్పించాడు అని చెప్పేసి అంటారు. మేబీ ఒకడు మోసం చేయొచ్చు, ఇంకోటి దాన్ని నిజంగానే మహిమ ద్వారా సాధించి చేయొచ్చు, ఇంకోటి దాన్ని టెక్నిక్ ద్వారా చేయొచ్చు. వీడు టెక్నిక్ ద్వారా చేశాడు కాబట్టి వాడు టెక్నిక్తోనే చేశాడు అని అనటానికి లేదు. ఏమో అతను ఆ మహిమను సాధించాడేమో, ఎవరికి తెలుసు? తెలియదు కదా. కాబట్టి మనకి తెలియని ప్రతిదీ లేదు అనుకోవటం కరెక్ట్ కాదు. మనకు తెలిసింది మాత్రమే నమ్ముతాం అనుకోవటం, చూసింది మాత్రమే నమ్ముతాం అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. మనం చూసిన వాటి విషయంలో కూడా మనం మోసపోవచ్చు. మన కళ్ళు మనని మోసం చేస్తాయి ఒక్కోసారి ఆధ్యాత్మికత విషయంలో. కాబట్టి ఎవరి విశ్వాసాలని కించపరచాల్సిన అవసరం లేదు. సరికపోతే మనకు మానవ రూపంలో ఉన్నదే భగవంతుడు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే సాయిబాబు గారు, భగవంతుడు సాయిబాబు. సాయిబాబు మానవ రూపంలో వచ్చిండు, ప్రజలకి ఇంత చేసిండు, గ్రామస్తులకి ఇలా చేసిండు, భూమిలోకి వెళ్ళిన సచ్చరిత్రాలను చెప్తున్నది. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? మరి భగవంతుడు నిరాకారుడు, కానీ ఈ అవతారం ఎత్తిండా, లేకుంటే వీళ్ళే పేగులు నోట్ల కింద తీసుకొని కడిగి మళ్ళీ విలీనం చేసుకొని పంపించడం జరిగిందా? ఇదంటే ఏంటి వాస్తవమేనా? సాయిబాబా విషయంలో నేను ఆ మహిమల్ని వాటిలన్నిటి గురించి నాకు పెద్ద తెలియదండి. ఎందుకంటే బాబా గారి గురించి నేను ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు అధ్యయనం చేయలేదు, నాకు పెద్ద నేను ఫాలో అయ్యేది కూడా కాదు, కాబట్టి నాకు తెలియదు. కానీ మనుషులు ఇటువంటి శక్తుల్ని సాధించడం గురించే ఇందాక ఆల్రెడీ చెప్పాను, అష్టసిద్ధులు అని చెప్పేసి. ఆ అష్టసిద్ధుల్లో చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కో సిద్ధిలో కొన్ని వందల రకాలు ఉన్నాయి. అటువంటి ఏ ఒక్క శక్తిని సాధించినా కూడా అటువంటివి చేయగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు సాయిబాబా దగ్గర ఆలోచిస్తున్నారు, సాయిబాబా కంటే ముందే ఎంతో మంది అవధూతలు అట్లాంటివి ఉన్నారు. ఆదిశంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేశారని కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ మహాత్ములకి అసాధ్యమయ్యేది ఏమీ ఉండదండి. భగవంతుడి అనుగ్రహం నిజంగా వాళ్ళు పొందితే వాళ్ళు ఏమైనా సాధించవచ్చు. సార్, దీంట్లోకి తీసుకుంటే మనకున్నది గుడిలో పూజ చేయాలి, ఏదైనా చేయాలనుకుంటే వేద బ్రాహ్మణులు, వీళ్ళ దాంట్లో కూడా వీళ్ళకే గొడవ ఎక్కువ మట్టుకు, శైలు విష్ణువులు. అసలు ఈ రెండింటికి భగవంతుడు ఒకటే కదా, ఈ రెండింటికి వీళ్ళకి వ్యత్యాసం ఎందుకు, వీళ్ళ గొడవ ఎందుకు, వీళ్ళ దగ్గరికి వాళ్ళని దగ్గర రానివ్వకపోవడం ఎందుకు? మనుషుల మధ్య ఆధిపత్య ధోరణి అనేది ఎప్పుడూ ఉంటుందండి. ఓకే, అన్ని చోట్ల ఉంటుంది. ఇది ఈ మతంలో ఉంది, ఈ మతంలో లేదు అనేది లేదు. ఇక్కడ శైవ వైష్ణవ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఏది తప్పు కాదు. దేని వర్షంలో చూసుకుంటే అది కరెక్టే. మీరు భగవంతుడిని చేరుకోవటానికి ఒక్కొక్కళ్ళు ఒక మార్గాన్ని సూచించారు. మీకు నచ్చిన మార్గం మీరు చేయండి, కలగా పులగం చేయొద్దు, కొట్టుకు చావద్దు. మేము కోరుకునేది అదొకటే. దీని గురించి ఇంకా ఎక్స్ట్రా డిస్కషన్లోకి వెళ్ళేసి దాన్ని హిందువుల మధ్య ఇంకాస్త ఆ చిన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పెద్ద చేసే ఉద్దేశం నాకు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అన్యమతస్తులతోటి సనాతన ధర్మానికి కలుగుతున్న హానిని మీరు గమనించి మీరు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించండి. శైవాన్ని ఆచరించే వాళ్ళు నిర్ద్వందంగా నిర్భయంగా మీరు శైవాన్ని ఆచరించండి పూర్తి నిష్టతోటి. వైష్ణవ సంప్రదాయాలను ఆచరించే వాళ్ళు వైష్ణవాన్ని ఆచరించండి, ఏది తప్పు కాదు. శాక్తేయాన్ని, గాణపత్యాన్ని దేన్ని ఆచరిస్తారో ఆచరించండి. ఉన్నది భగవంతుడు ఒక్కటే. ఆ ఒక్కటిని తెలుసుకోవటం కోసం, ఆ కైవల్యాన్ని పొందటం కోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా. కానీ ఈ ప్రయత్నాలను పొందే క్రమంలో మనలో మనం అనైక్యత పెంచుకుంటూ అన్య మతాలకు ఛాన్స్ ఇచ్చి ఈ ధర్మంతో పాటు దేశం కూడా నాశనం అవడానికి మనం కారణం కావద్దని మాత్రం కోరుకుంటాం. చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం అండి.